తొలి ఏకాదశి పర్వదినాన్ని బుధవారం అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. తొలి ఏకాదశి నుంచే హిందువుల పర్వదినాలు కూడా ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించి అటు కురుమలు ఉత్సవాలు కావచ్చు, బీరన్నకు సంబంధించిన ఉత్సవాలే కాకుండా ఏకాదశికి సంబంధించి ఇప్పటికే దేవాలయాలు కిటకిలాడుతున్నాయి. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ దేవాలయంలో చారిత్రక హన్మకొండలోని రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో అసలు ఏకాదశి పర్వదినం ప్రాముఖ్యత ఏమిటి, ఈ పర్వదినం రోజు ఏం చేస్తే శుభాలు కలుగుతాయని దేవాలయ అర్చకులు గంగు మణికంఠ శర్మ మనతో ఉన్నారు. వారిని అడిగి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికంఠ గారు చెప్పండి, తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హిందువుల మొదటి పండుగ అయినటువంటి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు ఏదైనా పండుగ చేసుకోవాలి సనాతన ధర్మంలో అంటే అది తొలి ఏకాదశితోనే ప్రారంభము. ఎందుకంటే ఇది శయన ఏకాదశిగా, దాంతోపాటు దక్షిణాయనం, మనకు 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా పిలుస్తారు. 6 నెలల ఉత్తరాయణ పుణ్యకాలము మనకేమిటి అంటే ముఖ్యంగా అటు బద్రీ క్షేత్రం కానీ, ఇది కేదార్నాథ్ కానివ్వండి, ఇటు అమర్నాథ్ కానీ, ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా తెలుసుకోవడం, దర్శనం చేసుకోవడము. ఈ దక్షిణాయనంలో అవన్నీ కూడా మూసేసిన తర్వాత చాతుర్మాస్య వ్రతాన్ని, సన్యాసాశ్రమం ఎవరైతే తీసుకున్నారో, అలాగే గృహస్థులు కానివ్వండి, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు కూడా చాతుర్మాస్య దీక్ష 4 మాసాలు శ్రావణం, భాద్రవదం, ఆశ్వీజం, కార్తీకం వీటిలలో కూడా వాళ్ళు నియమనిష్టలతోని మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి వరకు కూడా పాటిస్తారు. ఇదేంటంటే ముఖ్యంగా శంకరాచార్య స్వామి పరంపరలో వస్తున్నటువంటి ఆచారం ఇది. దాంతోపాటు దీని తర్వాత వచ్చేటటువంటి తొలి పండుగ ఏదైనా కానీ దైవాన్ని, గురువుని ప్రేమించమని మనకు కూడా సనాతన ధర్మం చెప్తున్నది. ఇప్పుడు ఏకాదశి ఏంటది, 3 రోజుల తర్వాత గురు పౌర్ణమి, ఆ తర్వాత మనకు వచ్చేది శ్రావణ మాసం మొదటి వరలక్ష్మి శుక్రవారం అమ్మవారు, అలాగే అన్నదమ్ములకు ప్రతీకమైనటువంటి రాఖీ పౌర్ణమి. వీటితో పాటు మనకు శ్రావణ మాసం అంతా కూడా మంగళ గౌరీలు అమ్మవారిని పూజించిన తర్వాత శివప్రీతికరంగా వారి యొక్క తనుడైనటువంటి భాద్రపద మాసంలో గణపతి యొక్క ఉత్సవాలు, తర్వాత గౌరీ స్వరూపం అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా మనము ఆశ్వీజ మాసం అమ్మవారి నవరాత్రులు, అలాగే కార్తీక మాసం శివకేశవుల భేదం లేకుండా శివప్రీతికరణ, విష్ణు ప్రీతికరంగా పూజలు, నియమనిష్టాలు పాటించడము. కాబట్టి మనకు ఉన్నటువంటి అన్ని మాసాల కంటే ఈ 4 మాసాలు చాలా ఉత్కృష్టమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది మనకు సనాతన ధర్మం చెప్తున్నది. ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలి దానికంటే మీ దగ్గరున్న ఏ దైవాన్నైనా పూజించవచ్చు అనేది మనకు ముఖ్యంగా ధర్మం చెప్తున్నది. శయన ఏకాదశిగా కాబట్టి అది విష్ణుమూర్తినైనా కానివ్వండి, ఏకాదశి అంటే ఏకాదశి రుద్రులు ఒక శివుడు కాబట్టి అటు శివుడినైనా పూజించవచ్చు. ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు వెళ్ళండి, దేవుని సందర్శించుకోండి, మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఉరుగుల పరుగుల జీవితంలో మెంటల్ టెన్షన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీదికే ఎదగాలి, మనం నలుగురి సాయం చేయాలి అనే ఉద్దేశంతో దేవాలయం వెళ్ళని దేవుని నమస్కారం చేసుకోండి. దాంతోపాటు మనకు చారిత్రాత్మక వెయ్యి స్తంభాల దేవాలయంలో ప్రాతకాలంలోనే 4:30 గంటలు గణపతి పూజ, తదనంతరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తర్వాత ఇప్పుడు కొత్తగా నియమించినటువంటి కూడా చైర్మన్ గారు వెంకటరామరెడ్డి గారు కూడా వచ్చి ఈ ఏకాదశి ఉత్సవాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే సాయంకాలం వరకు కూడా ఈ ప్రదోషకాల పూజలు జరుగుతాయి. అలాగే మనకు మాధ్యాహ్నికంలో లక్ష పుష్పార్చన కూడా ఉంటున్నది ఈరోజు, అది కూడా నిర్విఘ్నంగా సాగుతున్నది. మీ ద్వారా సుమన్ టీవీ ప్రాజెక్టు ద్వారా మొన్ననే 9వ సంవత్సరాన్ని మీరు పూర్తి చేసుకున్నారు. మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, ఇంకా మీ ద్వారా ప్రజలకు ఎన్నో చేరాలని కోరుకుంటూ శుభమస్తు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల కూడా చైర్మన్గా నియమించబడ్డటువంటి ఎనిగాల వెంకటరామరెడ్డి గారు వారు ఈరోజు దేవాలయం సందర్శించి హిందువుల తొలి పండుగ అయినటువంటి తొలి ఏకాదశిని వారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి హిందువులందరూ కూడా పండుగలు ప్రారంభమైనాయి. మరి శ్రీరామనవమి వరకు కూడా అందులో ఈరోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 2 ఆయనాలు, ఒకటి ఉత్తరాయణం, దక్షిణాయనం. మళ్ళీ సంక్రాంతితోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈరోజు దక్షిణాయన పుణ్యకాలంలో అన్ని నెలలు కూడా ప్రత్యేకమైన పండుగలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా దేవాలయం లోపల అనేక పూజా కార్యక్రమాలు నిర్వర్తించి భక్తులకు విశేషమైనటువంటి ప్రసాద పంపిణీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉంది. జిల్లా ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సంతోషం. ఎందుకంటే కూడా బాధ్యతలు చేపట్టాక ఇప్పుడు అయ్యగారు ఫోన్ చేసి రమ్మన్నారు. మాది శివుడు అంటే నాకు కూడా చాలా భక్తి. మా ఊళ్ళో కూడా నేను ఇప్పుడు శివాలయం పెద్ద ఎత్తున కట్టిస్తున్నాం. ముక్కుమేశ్వర ఆలయం ఆత్మకూరులో కూడా పెద్ద కట్టిస్తున్నాం. సో ఇప్పుడు స్వామివారు అడిగినట్టు కూడా మా తరఫుకి ఏదైతే సాయం చేయగలుగుతున్నాం దేవుని దయ వల్ల అని చేయగలుగుతామని చెప్పి నమ్మకం నాకుంది.
సో ఏమున్నా కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మంచి ఫెసిలిటీస్ అందడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. సో తప్పకుండా దేవుడి ఆశీర్వాదంతో వరంగల్ జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలి, మంచి సిటీగా మారాలని చెప్పి కోరుకుంటున్నాను. కూడా పరిధిలో ఉన్న ఆలయ అభివృద్ధికి మీ వంతు కృషి అందిస్తారు. తప్పకుండా ఇప్పుడు అదే చెప్పినా కదా, ఇప్పుడే వాళ్ళు విన్నపం ఇచ్చినారు, దాని ప్రకారం డిస్కస్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి మా తోచిన సాయం తప్పకుండా చేయించేస్తాం. మొదటిసారి కూడా చైర్మన్ అయిన తర్వాత ఆలయానికి రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇది మా సొంత గుడి కదా, ఇప్పుడు వస్తూనే ఉంటాం కదా, మళ్ళీ అధికారంగా వచ్చి వేరే అనుభవం మంచిగా ఉంది. సో మేము కూడా ఆత్మకూరులో కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది శివాలయం పెద్ద ఎత్తున. అదే కాకతీయుల సామ్రాజ్యం అప్పుడు గుడి అది, మా దగ్గర కూడా దాన్ని చేపించాం, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించినాం. తప్పకుండా దాన్ని కాపాడుకుంటాం.